సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు ది న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే మనకు మొన్ననే కోర్టు మూవీ అయితే రిలీజ్ అయింది. నేను రివ్యూ కూడా పెట్టలే, ఎందుకంటే కొంచెం ఎగ్జామ్స్ వల్ల రివ్యూ పెట్టలేదన్నమాట. అండ్ మెయిన్ థింగ్, దాంతో ఒక మంచి క్యారెక్టర్ మంగపతి క్యారెక్టర్ అనమాట. ఈరోజు ఆ క్యారెక్టర్ రైట్ ఆర్ రాంగ్ అని మనమైతే వీడియోలు చెప్పబోతున్నాం అనమాట. పూర్తిగా నేను అంటే ఎలా అంటే మన సొసైటీ ఎలా నడుస్తుంది అండ్ ఏ విధంగా ఇప్పుడు కోర్టు మూవీ తీశారో అండ్ ఏ చూసుకొని మంగపతి క్యారెక్టర్ రాశాడో డైరెక్టర్, అవన్నీ మాట్లాడదాం, ఓకేనా. మెయిన్ థింగ్, ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా చాలా మేల్ అనమాట, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లీజ్ గైస్, అర్థం చేసుకొని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, మర్చిపోకండి గైస్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రైట్ ఆర్ రాంగ్ మంగపతి క్యారెక్టర్, మెయిన్ థింగ్ వచ్చేసి మూవీలోనే చూపించారనమాట రైట్ కాదని. ఎందుకంటే లాస్ట్లో కోర్ట్ సీన్ అయిపోతానే చెంపదెబ్బ కొట్టినప్పుడే అర్థం చేసుకోవాలి అది క్యారెక్టర్ రాంగ్ అని. ఎందుకంటే చాలా చాలా రూల్గా బిహేవ్ చేస్తాడనమాట. ఎందుకంటే నేనే కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చేస్తాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మంగపతి క్యారెక్టర్ రాంగ్ అని దాంతో మూవీలోనే చూపించారు. నేను ఇప్పుడు సొసైటీ గురించి చెప్తున్నా. ఏంటంటే మనకు అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారంటే ఏదో పరువులాగా అది ఇదని ట్రీట్ చేస్తారు, ఈగోలాగా ట్రీట్ చేస్తారు. అండ్ ఏదైనా తప్పు చేస్తే చాలా ఈగోలాగా పోయి ఏదైతే చేస్తారనమాట. సేమ్ ఆ సొసైటీ గురించి నీట్గా రాసి క్యారెక్టర్ తీశాడు. ఎందుకంటే ప్రతి ఫాదర్ అండ్ ఎవరైనా సరే అలానే ఉంటాడు. ఎందుకంటే ఒక అమ్మాయిని పరువని వాళ్ళు అనుకుంటారనమాట. అది ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, కానీ పక్కా అయితే చెప్తున్నా, పరువని అనుకుంటారు. అండ్ మెయిన్ థింగ్, ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మంగపతి క్యారెక్టర్ అయితే నాకు తెలిసి 50% కరెక్ట్. ఎందుకంటే ఓల్డ్ జనరేషన్కి అది కరెక్ట్ అనిపిస్తుంది అండ్ ఇప్పుడు జనరేషన్కి అయితే అది రాంగ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాడే ఉంటాడు ఇప్పుడు జనరేషన్లో, అండ్ ఓల్డ్ జనరేషన్లో అలా ఉండదన్నమాట. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జనరేషన్కు ఇలా చెప్పావంటే అస్సలు వినరు. ఎందుకంటే మీరు ఇన్స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఏడ చూసినా ఎక్స్పోజింగ్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అలా అయిపోయిందనమాట జనరేషన్ మాత్రం. ఫస్ట్లో అలా ఉండేది కాదు. ఇప్పుడు చూసుకుంటే క్రోమ్ కూడా ఓపెన్ చేయాలంత అవసరం కూడా లేదనమాట. అన్నీ దీంతోనే కనిపిస్తున్నాయి. అందుకు చెప్తున్నా, ఇప్పుడు జనరేషన్కి ఇలా చెప్పేస్తే మంగపతి క్యారెక్టర్ రాంగ్ అని చెప్తారు. ఓల్డ్ జనరేషన్కి చెప్పేస్తే 50% రైట్ అని చెప్పేస్తారనమాట. అందుకే చెప్తున్నా 50% ఛాన్స్. అండ్ లైక్ చేసుకో మాత్రం మర్చిపోకు, సబ్స్క్రైబ్ చేసుకోండి.